వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసుకున్న పాట తరతరాలకు తరగని రింగిలైన పాట అలమేలు మంగ చీర కొంగు వదలనన్న పాట కయ్యవారి పదము వీడి కదలనన్న పాట తిరునీతుల తిరుగాడిన తీయనైన పాట సప్తగిరుల మారు మ్రోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం వీక్షిస్తున్న ప్రేక్షకులకు కార్యక్రమానికి పునః స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. బాహ్య ప్రపంచంలోనూ ఆకాశంలోనూ అంతరంగంలోనూ శ్రీమన్నారాయణుడి అవతారమైన శ్రీ వెంకటేశ్వరుడే కొలువై ఉన్నాడని అన్నమాచార్యులు వారు ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ ఆధ్యాత్మిక సంకీర్తనలో వివరించారు. ఆధునిక కాలంలో మర్మ కవిత్వ ధోరణి అంటే మిస్టిక్ పోయిట్రీగా అనిపించే ఈ సంకీర్తనలో వేదాంత సారం ఉంది, వెంకటేశ్వరుడి తత్వం ఉంది. అపురూపమైన ఈ సంకీర్తనకు స్వరకర్త శ్రీ జోసెఫ్ భట్ల. రాగం పున్నాగవరాళి, గానం చందన బాల కళ్యాణ్. సరి గరి సాని సరి పమగరి సా మా పమగ గమ పమగ పమగరి సా గమ పద ప మ ప మ ప మ ప మ ప మ ప గ రి సా. గట్టిగా తెలుసుకుంటే కన్నదే కంటి కురుమా గట్టిగా తెలుసుకుంటే కన్నదే కంటి గురుమా దట్టమై సుజ్ఞానము తనలోనే ఉన్నది దట్టమై సుజ్ఞానము తనలోనే ఉన్నది గట్టిగా తెలుసుకుంటే కన్నదే కంటి గురుమా గట్టిగా తెలుసుకుంటే బయలే పంటలు పండే బయలే పాడి పిదికే బయలు ప్రపంచమై భ్రమయించే
శ్రీహరి అవతారమందెను దట్టమై సుజ్ఞానము తనలోనే ఉన్నది గట్టిగా తెలుసుకుంటే కన్నదే కంటి గురుమా గట్టిగా తెలుసుకుంటే అంతరంగమే భోగము అంతరంగమే యోగము అంతరంగమే అన్నిటికావాసమయ్యే అంతరంగమే భోగము అంతరంగమే యోగము అంతరంగమే అన్నిటికావాసమయ్యే అంతరంగాన శ్రీ వెంకటాధిపుడున్నవాడు అంతరంగాన మోక్షము అతడే యొసగెను అంతరంగాన శ్రీ వెంకటాధిపుడున్నవాడు అంతరంగాన మోక్షము అతడే యొసగెను దట్టమై సుజ్ఞానము తనలోనే ఉన్నది గట్టిగా తెలుసుకుంటే కన్నదే కంటి గురుమా గట్టిగా తెలుసుకుంటే కన్నదే కంటి గురుమా గట్టిగా తెలుసుకుంటే కన్నదే కంటి గురుమా గట్టిగా తెలుసుకుంటే చాలా అద్భుతంగా పాడారు ఎప్పటిలాగే చందన గారు. అయితే చిన్నది బయటనే ప్రకృతియు బయటనే జీవులు అన్న లైన్ ఒకసారి పాడండి. బయటనే ప్రకృతియు బయటనే జీవులు ప్రకృతియు బయటనే ప్రకృతియు అనండి. ఓకే కృ అనేది ఎక్కడొచ్చినా సరే అది హ్రస్వంగా పాడాలి దాన్ని. ఈ అన్నమయ్య పాటకు పట్టాభిషేకంకి సంబంధం లేకుండా ఒక ఆలోచన వచ్చింది రాజశేఖర శర్మ గారు. ఇప్పుడు చంద్రబాలు గారు ఆలాపన చేసే విధానం చూస్తుంటే ఎక్కువగా సాగదీయకుండా ఎస్సెన్స్ అంతా జస్ట్ 2 minutesలో ఒక రాగ లక్షణం మూర్ఛిన వల్ల కేవలం మూర్ఛిన పాడినంత మాత్రాన మనకు రాగాలు మనకి అర్థం కావు చాలామందికి. ఆ రాగ విస్తరణ అనేది ఎట్లా చేయాలనేది కొంతమంది మహానుభావులు చేసిన ఉన్నాయి ట్రాక్స్, అన్ని రికార్డ్స్ ఉన్నాయి బయట బజార్లో ఉన్నాయి. అయితే చంద్రబాలు గారు ఎసెన్స్ బాగా తీసుకొస్తున్నారు, కంప్లీట్గా కాంపాక్ట్గా ఎసెన్స్ అంతా ఒక 2 minutes తీసుకొస్తున్నారు. కాబట్టి విద్యార్థుల కోసం రసజ్ఞుల కోసం ఏదైనా ఒక సీడీ మొత్తం మనకి అవైలబుల్ రాగాలు ఎన్నో ఆవిడ తెలిసినవి ఆవిడ కొత్తగా నేర్చుకునేవి కూడా ఉంటే అవి ఒక 100-200 రాగాలు ఒక సంపుటి తయారు చేస్తే బాగుంటుంది ఐడియా వచ్చింది. తప్పకుండా పాఠక లోకానికి సంగీత లోకానికి చాలా మేలు చేసిన వారు అవుతారు అని ఈ సందర్భంగా వారికి మనవి చేస్తూ మదసని దమ పగమ పగమరి నీ సగపసని నిరేగా మరే మారే రే దని రే సదా పదని దమ పద పగమ పమరి మగ సగరి ని సదా దని సరి గమ పసరి గమ పదని గమ పదని సదా పదని సరి గమ పదని దప మపగ గపసని పని దాసా ముక్కరో మీరు మోసపోక ముక్కరో మోసపోక మీకు దిక్కు దేశైనాది దేవునికి
నీకు దిక్కు దేశైనాది దేవునికి మొక్కరు మీరు మోసపోక. మనమందరం తిరుమల క్షేత్రానికి వెళ్తాం స్వామివారి దర్శనం కోసం. ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఆ దర్శనం లభించే వేళకు పరమానంద భరితలం అయిపోతాం. కానీ చాలా ఆశ్చర్యంగా అక్కడికి వెళ్ళి మనం ఉండగలిగేది చూడగలిగేది 1-2 నిమిషాలు మాత్రమే, నిమిషాలు కూడా ఉండవు. ఈ లోపల మనం ఏదో భక్తి అనుకుని కళ్ళు మూసుకుంటాం, తెరిచేటప్పటికి వాళ్ళు తోసేస్తారు పాపం, తర్వాత వాళ్ళకి దర్శనం ఇవ్వాలి కదా. ఇక్కడి దాకా వెళ్ళిన తర్వాత ఎందుకు కళ్ళు మూసుకుంటున్నాం? ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూడాలని కదా ఆరాటపడ్డాం అనే ప్రశ్నకు సమాధానం అన్నమయ్య ఈ సంకీర్తనలో అందించినట్టు నాకు అనిపిస్తున్నది. అన్నమయ్య అంటున్నాడు, గట్టిగా తెలుసుకుంటే, పైపైన తెలుసుకుంటే కాదు, గట్టిగా తెలుసుకుంటే అంటే లోతైన విచారణ చేస్తే, తత్వ విచారణ చేస్తే ఏం తెలుస్తుంది అంటే దట్టమై సుజ్ఞానము రూపంలో ఉన్న పరమాత్మ తనలోనే ఉన్నది. ఉన్నదా లేదా అని పరిశీలించుకోవడానికి కళ్ళు మూసుకుని లోపలికి చూసుకుంటున్నాడు అనమాట భక్తుడు. ఒకవేళ లోపల ఉంటే హృదయ ఫలకం మీద అంతకంటే జీవితానికి కావలసిందే ఉంది. మన ఇంటికి మనం వచ్చేయచ్చు, రోజు స్వామిని దర్శించుకోవచ్చు. ప్రతినిత్యం తిరుమల క్షేత్రానికి వెళ్ళగలమా? వెళ్ళినా గర్భగుడిలో స్వామివారి సన్నిధిలో ఉండగలమా? ఉంటే ఎన్ని నిమిషాలు చూడగలం? అందువల్ల హృదయంలోకి వచ్చేశాడా లేదా అని పరిశీలించుకుంటున్నాడనమాట భక్తుడు. ఈ సత్యాన్ని ఆధారంగా చేసుకుని బయట ఒక రూపంలో, విగ్రహ రూపంలో కనిపిస్తున్నాడు. దేవాలయం నుంచి బయటకు వస్తే ప్రకృతి రూపంలో, ప్రపంచం రూపంలో కనిపిస్తున్నాడు. ఆకాశంగా కనిపిస్తున్నాడు, భూమిగా కనిపిస్తున్నాడు, పాడి పంటలకు ఆధారమై కనిపిస్తున్నాడు. ఇలా సృష్టిలోని సకల జీవరాశుల రూపంలో, ప్రకృతి రూపంలో, ప్రపంచం రూపంలో కనిపిస్తున్నాడు. ఒక్కసారి కన్నులు మూసుకుని అంతర్ముఖులై లోపలికి చూస్తే అంతరంగంలోనూ అతడే కనిపిస్తున్నాడు. ఈ భావాన్నే అన్నమయ్య ఇదివరకే ఒక పాట, ప్రసిద్ధమైన కృతి మనందరికీ తెలిసింది, భావములోన బాహ్యమునందున అని. స్వామివారి అర్చన అయిపోయిన తర్వాత మంత్రపుష్పం చేసేటప్పుడు ఎప్పుడు వింటాం మనం ఒక మాట, అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. అంతః బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ. పరమాత్మ ఎక్కడున్నాడు అంటే కేవలం బయట మాత్రమే లేడు, అలా అని బయట లేకుండానూ లేడు. బయట మాత్రమే లేడు, లోపల ఉన్నాడు. బయట ఉన్న పరమాత్మ దేనికి అంటే లోపల ఉన్న పరమాత్మను మనం గుర్తించడానికి. ఇది సుజ్ఞానము. ఈ సుజ్ఞానం నీలోనే ఉన్నదయ్యా, అందుకోసం ప్రయత్నించు. ప్రయత్నిస్తే ఏమవుతుంది? అంతరంగంలోనే ఉన్న అతడు లోపల మోక్షాన్ని ఇస్తాడు. మోక్షం అనేది పైకి వచ్చేది కాదు, మోక్షం అనేది ఒక ప్రదేశం కాదు. వాడు మోక్షానికి చేరాడు అంటే అది ఒక ప్రదేశం కాదు. మోక్షం అంటే జీవితంలో ఏ దుఃఖము ఎన్నడూ కలగని ఒక దివ్య ఆనందమయ స్థితి. ఈ స్థితి మనస్సుకు సంబంధించింది. మనస్సు కరిగిపోయినప్పుడే అది వస్తుంది, కరిగించేవాడు లోపల ఉంటే వస్తుంది. గట్టిగా తెలుసుకుంటే కన్నదే కంటి గురుమా దట్టమై సుజ్ఞానము తనలోనే ఉన్నది. అంతరంగాన శ్రీవేంకటాధిపుడున్నవాడు, అంతరంగాన మోక్షము అతడే ఒసగును. ఆ ముందు ఒక మాట అన్నారు అన్నమయ్య, అంతరంగమే భోగము, అంతరంగమే యోగము. సమస్త శాస్త్రాల సారాన్ని తేలిక మాటల్లో అందించడం అన్నమయ్య పాటల్లో ప్రత్యేకత. మనయేవ మనుష్యాణం కారణం బంధ మోక్షయోహో అని ఉపనిషత్తులు నిరూపించాయి. మానవుడు బంధాన్ని అనుభవించాలన్నా, మోక్ష సామ్రాజ్యాన్ని సంపాదించాలన్నా మనస్సే కారణం. మనస్సును ఎలా నడుపుకుంటున్నాడు అన్న సాధన మీద ఆధారపడే అతడు బద్ధుడవుతాడు, ముక్తుడవుతాడు అన్న ఉపనిషత్ సారాన్ని చిన్న మాటల్లో అన్నమయ్య అందమైన ఉదాహరణలతో అందించారు. ఇందులో 3 అంశాలు చెప్పారు. 1 బయలు, 2 ఆకాశము, 3 అంతరంగము. ఆకాశం పైన ఉంది, బయలంటే పైనుంచి ఇక్కడి వరకు ఈ అన్ని దిక్కుల మధ్య ఉన్న ఈ సమస్తమైన ప్రపంచం. అందులో తానున్నాడు, తన లోపల మనస్సుంది. అంటే దశల వారీగా సృష్టి ఎలా వస్తోందో చెబుతున్నారు. వేద వాంగ్మయం మనకేం చెప్పింది అంటే పరమాత్మ తత్వం నుంచి మొట్టమొదట ఆకాశం పుట్టిందని, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి భూమి ఇలా వెలువడిందని. ఏతస్మాదాత్మనః ఆకాశ సంభూతః ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపః అభ్యః పృథివీ. ఈ వేద సంప్రదాయాన్ని చిన్న చిన్న మాటల్లో మన ఆలోచనలకు పదును పెట్టే విధంగా అన్నమయ్య రచించిన తీరు అద్భుతం. ఇలాంటి తత్వజ్ఞాన సంబంధమైన కృతులు ఎలా స్వరపరిస్తే జనంలోకి చొచ్చుకుపోయే అవకాశం ఉందో ఆ నాడి తెలిసిన స్వరకర్త శ్రీ జోస్యభట్ల గారు అద్భుతంగా దాన్ని అందించారు.
ఆ నాడి తెలిసిన వారి స్వరానికి జీవనాడి అందించారు ఈ గాయని ఈనాడు చందన బాల గారు. అందరికీ హృదయపూర్వకంగా నా అభినందన. అమ్మా చంద్ర, మేము విఐపి L1 దర్శనంకి వెళ్తామమ్మా. మామూలు అయితే ఒక సెకండే చూస్తారు స్వామిని. మినిమం 2 minutes మాకు స్వామి దగ్గరుండే భాగ్యం కలదు. నువ్వు పాడుతుంటే 5 నిమిషాలు స్వామి ముందే నుంచున్నట్టుందమ్మా. కీరవాణి గారి నోటి నుంచి వచ్చిందంటే అది జాతికి ఉపయోగపడే విషయం చెప్పాడు. అంటే మనం కొన్ని డబ్బుల కోసం, కొన్ని మన తృప్తి కోసం, బట్ జాతికి ఉపయోగపడేటట్టు సంగీతం నేర్చుకోవాలనుకునే వాళ్ళందరికీ మీ ద్వారా ఆ సీడీ చేస్తే రాగలక్షణాలది నిజంగా ఇంతవరకు ఎవరో చేయని ప్రక్రియ. దానికి నా సైడ్ నుంచి ఏం కోఆపరేషన్ కావాలన్నా చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది నిజంగా నా అదృష్టం అని నేను భావిస్తున్నాను. ఈ ఒక వేదిక మూలకంగా నాకు I've got this opportunity, so I'm extremely thankful to everyone here. And actually it is very overwhelming also. అంటే ఎంత ప్రేమ అభిమానాలు ఒక వెన్యూ నుంచి జస్ట్ కమ్స్ అండ్ ఇట్స్ వెరీ ఓవర్వెల్మింగ్. ఆ తర్వాత నేను వెన్ ఐ గో బ్యాక్ ఐ ఫీల్ ఐఎమ్ జస్ట్ మిస్సింగ్ దిస్ హోల్ వార్మ్త్ అండ్ acceptance of music and acceptance of my passion. So I'm extremely thankful to this platform. దట్టమై సుజ్ఞానము తనలోనే ఉన్నది, గట్టిగా తెలుసుకుంటే కన్నదే కంటి గురుమా, గట్టిగా తెలుసుకుంటే కన్నదే కంటి గురుమా, గట్టిగా తెలుసుకుంటే కన్నదే కంటి గురుమా, గట్టిగా తెలుసుకుంటే. స్వామి, నిన్ను సేవిస్తున్నాను కాబట్టే దొరలాగా బతుకుతున్నాను. నిన్ను ఆరాధిస్తున్నాను కాబట్టే నేను గొప్పగా జీవించగలుగుతున్నాను. నిన్ను నోరారా కీర్తిస్తున్నాను కాబట్టే నిర్మలంగా ప్రశాంతంగా ఉన్నాను. నన్ను కాపాడే బాధ్యతను వేరే వాళ్ళకి అప్పచెప్పకుండా నీవే స్వయంగా సంరక్షిస్తున్నందువల్ల నీ శక్తి సామర్థ్యాలు గ్రహించగలుగుతున్నాను అని అన్నమాచారులు వారి కుమారుడైన పెద్ద తిరుమలాచారులు వారు ఈ ఆధ్యాత్మిక సంకీర్తనలో స్పష్టం చేశారు. విలక్షణంగా సాగే ఈ సంకీర్తనకు స్వరాలందించిన వారు శ్రీ సాయి చరణ్. రాగం వసంత, గానం లోకేశ్వర్. గొప్పించరాదు ఓపనంటేన పకీర్తి, గురుల గొప్పించరాదు ఓపనంటేన పకీర్తి, మరలక రక్షించుటే మగపాడి కను. గురుల గొప్పించరాదు ఓపనంటేన పకీర్తి, మరలక రక్షించుటే మగపాడి కను. చేయరాని తప్పులెల్ల చేసి వచ్చి నిన్ను గొల్చి, ఏ ఎడబలువుడనై ఎసగితిని. చేయరాని తప్పులెల్ల చేసి వచ్చి నిన్ను గొల్చి, ఏ ఎడబలువుడనై ఎసగితిని. రాయడి నరకము చొరకని మరగుజొచ్చి,
రాయడి నరకము చొరకని మరగుజొచ్చి తోయరాని వెళ్ళ దోసి దొరనైతిని రాయడి నరకము చొరకని మరగుజొచ్చి తోయరాని వెళ్ళ దోసి దొరనైతిని ఒరుల గొప్పించరాదు ఓపనంటే నపకీర్తి మరలక రక్షించుటే మగపాడి కను వెడమాయ మరునికి వేగి వచ్చి నీకు మొక్కి కడు బిరుదు బంటనై గర్వించితి వెడమాయ మరునికి వేగి వచ్చి నీకు మొక్కి కడు బిరుదు బంటనై గర్వించితి వడి బుట్ట పతిమాలి వచ్చి నీ నామధారినై వడి బుట్ట పతిమాలి వచ్చి నీ నామధారినై బడి బాపముల గెలిచి పంతగాడనైతిని బడి బుట్ట పతిమాలి వచ్చి నీ నామధారినై బడి బాపముల గెలిచి పంతగాడనైతిని ఒరుల గొప్పించరాదు ఓపనంటే నపకీర్తి మరలక రక్షించుటే మగపాడి కను ఒట్టిన కర్మములకు ఓడి వచ్చి నీ వాడనై దిట్టని దాసుల గూడి ధీరుడనైతి ఒట్టిన కర్మములకు ఓడి వచ్చి నీ వాడనై దిట్టని దాసుల గూడి ధీరుడనైతి ఇట్టే శ్రీ వెంకటేశ ఏలితి విందే నన్ను ఇట్టే శ్రీ వెంకటేశ ఏలితి విందే నన్ను నెట్టుకొని నిన్ను వాడి నిర్మలుడనైతిని ఇట్టే శ్రీ వెంకటేశ ఏలితి విందే నన్ను నెట్టుకొని నిన్ను వాడి నిర్మలుడనైతిని ఒరుల గొప్పించరాదు ఓపనంటే నపకీర్తి ఒరుల గొప్పించరాదు ఓపనంటే నపకీర్తి మరలక రక్షించుటే మగపాడి కను ఒరుల గొప్పించరాదు ఓపనంటే నపకీర్తి బాబాయ్ లోకేశ్వర్, నువ్వు పాడేటప్పుడు కొంచెం మిడ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ చేసి కొంచెం అక్కడక్కడ భావయుక్తంగా పాడడం, అంటే స్మూత్గా పాడడం వల్ల కొంచెం భావం మరింత రాణిస్తుంది. మొదటి నుంచి చివరి దాకా కన్సిస్టెంట్గా పాడావు, అట్లా కాకుండా అక్కడక్కడ సాఫ్ట్గా పాడడం, అక్కడక్కడ బ్రైట్ చేయడం అనేది భావానుసారంగా శబ్దానుసారంగా నువ్వు కొంచెం అది మారుస్తూ ఉండమ్మా. నెక్స్ట్ టైం కొంచెం భావం ద్యోతకం అవుతుంది సరిగ్గా. చక్కగా చేసావు సాయి చరణ్. ఇది వసంత రాగం కదా? వసంత చక్కగా చేసావు అమ్మా, మంచి
సిద్ధాస్తులా చేశావు. ధన్యవాదాలు. పన్నుగ పెద తిరుమలయ్య పదముల కెరగున్ అని సాహిత్య లోకంలో ప్రసిద్ధమైన మాట. పెద తిరుమలాచార్యుల వారి పదాలు అంటే అన్నమయ్య కుమారుడు అనమాట. ఆ అన్నమయ్య కుమారుడు అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించాడు. ఆ తాళ్లపాక కవులు చాలామంది ఉన్నారు, కేవలం అన్నమాచార్యుల వారు మాత్రమే కాదు. ఒక దీపం నుంచి మరో దీపం వెలిగినట్లుగా ఆ అన్నమయ్య ప్రభావంతో అన్నమయ్య గారి భార్య రచన చేసింది, కుమారుడు రచన చేశాడు. తాళ్లపాక తిమ్మక్క సుభద్రా పరిణయం అని అద్భుతమైన కావ్యాన్ని రాసింది. అలాగా పెద తిరుమలాచార్యుల వారు అన్నమయ్యకు దీటుగా చేసిన రచన అన్నట్టుగా కనిపిస్తుంది ఈ రచన. ఈ రచనలో చాలా గడుసుగా ఆయన పరమాత్మతో ఏమంటున్నారు అంటే, ఒరులకు ఒప్పించరాదు, నువ్వు ఓపనంటే నీకు అపకీర్తి. నేను నిన్ను శరణు పొందాను, నువ్వే నన్ను రక్షించాలి. ఏమయ్యా నిన్ను రక్షించడం నా వల్ల కాదు, ఇంకేదో దారి చూసుకో, నాకు చేత కాదు అన్నావనుకో, నాకేం నష్టం లేదు, నీకు అపకీర్తి వస్తుంది, ఆలోచించుకో. ఇది మంచి గడుసుతనం అన్నమాట. గడుసైన భక్తుడు పరమాత్మను ఎలా ప్రార్థిస్తాడో. అంతేకాదు ఆ తర్వాత ఇంకొంచెం ఇంకో మెట్టు పైకి వెళ్ళి మరో గడుసుతనం చూపించాడు. మరలక రక్షించుటే మగపాడి ఇకను. మగపాడి అంటే సామర్థ్యం, మగతనం అంటాం మనం. నువ్వు మగాడు అనిపించుకోవయ్యా అంటే నీ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలంటే నువ్వేం చేయాలి? నన్ను రక్షించాలి. నన్ను రక్షించాలంటే నేను మహాత్ముడినైతే, గొప్ప భక్తుడినైతే, నిరంతరం నిన్ను సేవించేవాడినైతే నన్ను రక్షించడంలో నీ గొప్పతనం ఏం లేదు. నువ్వేం చేయాలంటే మంచివాడు కాని నన్ను ముందు మంచివాడుగా మార్చాలి, అప్పుడు రక్షించాలి. రక్షించడం తర్వాత చాలా తేలికైన పని, ముందు నన్ను మంచివాడుగా మార్చాలి. ఎందుకు చెప్తున్నారు ఈ మాట పెద తిరుమలయ్య? అన్ని చరణాల్లో ఉన్నది అదే. చెయ్యరాని తప్పులన్నీ చేశాను, నిన్ను ఆరాధించాను, నీ అనుగ్రహంతో బలవంతుడయ్యాను. ఇదివరకు బలహీనత వల్ల తప్పులు చేశాను. బలవంతుడు అంటే శారీరకంగా బలవంతుడు అని కాదు, మనస్సును అదుపు చేసుకోలేని బలహీనతల వల్ల తప్పులు చేశాను. ఇప్పుడు బలవంతుడయ్యాను అంటే ఆ తప్పులు చేయకుండా ఉండగలిగే స్థితి నాకు వచ్చింది. పొరుల గొప్పించరాదు, ఓపనంటే నపకీర్తి, మరలక రక్షించుటే మగపాడికను. ఆధ్యాత్మికత ఏం చేస్తుంది అంటే కేవలం ఆ ఒక్క వ్యక్తి తరించడానికి వీలుగా అతడికేదో మోక్షాన్ని ఇస్తుంది అనుకోవడం సరికాదు. భారతీయ సంప్రదాయంలో ఆధ్యాత్మికతను అందుకున్న వ్యక్తి ఉదాత్తమైన ప్రవర్తన కలిగి ఉండి సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా ఉంటాడు. అది పరమాత్మ అనుగ్రహంతో జరుగుతుంది. నిజమైన దైవ ఆరాధన నిర్మలమైన హృదయాన్ని కలిగిస్తుంది. ఆ మాట చెప్పడం కోసమే ఈ సంకీర్తన చివరిలో నెట్టుకొని నిన్ను పాడి నిర్మలుడనైతిని అన్నాడు. అంతేకాదు ఇందులో ఆయన చేసిన మరొక ముద్ర ఉంది. ముద్ర అంటారు, చమత్కారం. ఇది తాళ్లపాక పెద తిరుమలాచార్యుల వారు రాశారు అని మనకు తెలియడానికి వీలుగా ఈ కృతిలో ఆయన ఒక చమత్కారం చేశారు. వడిబుట్ట బతిమాలి వచ్చి నీ నామధారిణై, నీ పేరే పెట్టుకున్నానయ్యా, నువ్వు తిరుమలయ్యవి, నేను తిరుమలయ్యనే అని తిరుమలాచార్యుల వారు రాశారు అని మనకు తెలియడానికి వీలుగా కూడా ఓ చమత్కారమైన మాట అన్నారు. పడి బాపముల గెలిచి పంతగాడనైతిని, బడి బుట్టబతి మాలి వచ్చి నీ నామధారినై, బడి బాపముల గెలిచి పంతగాడనైతిని. ఇందులో ఒక విశేషం ఏమిటంటే ప్రతి చరణంలోనూ 2 సందర్భాల్లో నేను ఇలా అయ్యాను అని చెప్పారు. మొదట బలవంతుడయ్యాను, బలువుడనై అన్నారు. తర్వాత దొరనైతిని అన్నారు. అంటే ఒక మానవుడు అధికారం కలిగిన వాడవుతాడు, ఇంద్రియాలను అదుపు చేసుకునేవాడవుతాడు. ఒక మానవుడు బిరుదు బంటనై గర్వించి తిని, ఎన్నో దుర్మార్గాలు చేసినా కూడా అవి తెలుసుకుని నిన్ను ఆరాధించడం వల్ల మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలిగాను. అలాగే పంతగాడనైతిని, ఏమైనా సాధించగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగిన వాడిని అయ్యాను. ధీరుడనైతిని, నిర్మలుడనైతిని అన్నారు. ఈ ధీరుడు కావడం ఏమిటి? ధీరుడంటే సాధారణంగా మనం ఏదో ధీరుడంటే చాలా గొప్పవాడు, మహావీరుడు, పరాక్రమవంతుడు అనుకుంటాం. కానీ మన సంప్రదాయం ధీరుడికి 2 నిర్వచనాలు చెప్పింది. ఒక నిర్వచనం ఏమిటి అంటే, మనస్సు వికారాన్ని పొందడానికి వీలైన సన్నివేశాలలో కూడా ఎవరి మనస్సు వికారం పొందకుండా నిలకడగా ఉంటుందో వాడు ధీరుడు. ఇది కాళిదాస మహాకవి ధీర శబ్దానికి ఇచ్చిన నిర్వచనం. ఇది కాక వేదాంత శాస్త్రం, ఉపనిషత్తులు ధీర శబ్దానికి ఒక నిర్వచనం ఇచ్చాయి. ఏమని నిర్వచనం ఇచ్చాయంటే, ధీరుడనేవాడు అంతర్ముఖుడైన వాడు ధీరుడు. బయట ఉన్న ప్రపంచాన్ని చూడడం కాక ఈ ప్రపంచము పరమేశ్వర స్వరూపం ఎలా ఉందో అంతర్ముఖుడైనప్పుడు మాత్రమే చూడగలుగుతాడు, అతడు ధీరుడు. కశ్చిద్ధీర ప్రత్యేక ఆత్మానమైచ్ఛన్ ఆవృత్త చక్షు అమృతత్వమిచ్ఛన్. ఇలా ఉపనిషత్ సారాన్ని, సకల శాస్త్ర సారాన్ని ఒడిసిపట్టి తండ్రి బాటలో అద్భుతమైన సంకీర్తన రాశారు. ఈ సంకీర్తనకు సరసమైన రాగాన్ని కూర్చారు శ్రీ సాయి చరణ్ గారు. లోకేశ్వరుణ్ణి మనోహరంగా మనసారా
సరసంగా సార్థకంగా కీర్తించే ఈ గీతాన్ని లోకేశ్వర్ రసరమ్యంగా గానం చేశారు. చాలా సంతోషం. అందరికీ అభినందన. సంగీతానికి, సాహిత్యానికి, సారస్వతానికి జరుగుతున్న పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. ఇంతయు నీ మాయామయమే గతి తెలియక వచ్చును, గొంతి పెట్టిన కుండలు తొడరిన జన్నములు. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.